నమస్తే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చపాతీ మేకింగ్ చూద్దాం. ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ చపాతీ పిండిని తీసుకొని తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దగా వచ్చేదాకా కలుపుకోవాలి. మంచిగా ముద్దగా వచ్చేసింది మనకి. సో తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ బాల్స్ మంచిగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అవి రౌండ్గా వస్తే చపాతీ కూడా మంచిగా సర్కిల్ షేప్లో వస్తుంది. తర్వాత 2 సైడ్స్ పిండి చూడు. 2 సైడ్స్ వీట్ ఫ్లోర్ అప్లై చేసుకున్నాక రోల్ చేయాలి. ఇదివరకు మేము మమ్మీని అడిగి చపాతీలు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకు వరల్డ్ మ్యాప్స్ అవి వచ్చేవి. మమ్మీ అడిగేది ఏంటివి, ఏ కంట్రీ ఏ కాంటినెంట్ అని. ఒక 4-5 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేసిన తర్వాత మంచిగా రావడం స్టార్ట్ అయినాయి అన్నమాట. ఏ షేప్ వచ్చినా మనకు ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా షేపే కాబట్టి. ఏదైనా తినేదే కదా. సో పిండి ఎందుకు వేసుకుంటున్నామంటే మనం చపాతీ స్మూత్గా రావడానికి అండ్ ఇంకా చపాతీ పీటకి రోల్కి అతుక్కోకుండా ఉండడానికి మనం పిండి వేసుకుంటున్నాం. ఇలా మంచిగా రోల్ చేసేసుకోవాలి. సో అన్ని సైడ్స్ ఈవెన్గా రావాలన్నమాట, సర్కిల్ లాగా. సో అవన్నీ చపాతీస్ మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. సో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. అన్నీ కూడా ఇలా చేసుకోవాలన్నమాట. అమ్మయ్య అన్నీ రెడీ అయిపోయి. సో ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యేదాకా ఉంచి ఫస్ట్ మనం పుల్కా వేసుకుంటున్నాం. పుల్కా అంటే ఆయిల్ వేసుకోకుండా కాలుస్తాం. సో మంచిగా పొంగుతుంది, చాలా బాగా వస్తుంది. సో మనం అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చపాతీ వేసుకుంటున్నాం. చపాతీకి మనం లైట్గా ఆయిల్ వేసుకొని అది చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా మనం అనుకోవాలి. సో దాన్ని కూడా 2 సైడ్స్ తిప్పాలి. బాగానే వస్తున్నాయి. సో ఈ టైప్లోనే మనం అన్నీ చేసుకున్నాక మాకు చపాతీస్ రెడీ అయినాయి. సో ఈరోజు మా ఇంట్లో పప్పు అనమాట. సో మేము పప్పుతో తింటున్నాం. చాలా బాగుంది అక్క. అవును సౌమ్య, సూపర్గా ఉన్నాయి. సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. #మీ రేష్మి సౌమ్య.